హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ విశాలాక్షిని. నేను చేస్తుంది ఈరోజు లడ్డు గోధుమ పిండి అలానే డ్రై ఫ్రూట్స్ రెండు కలిపి చేస్తున్నాను అనమాట. ఈ రెండు కలిపి ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామా. ముందుగా కడాయి పెట్టాను. కడాయిలో కొద్దిగా గీ వేసి కొద్దిగా వేడెక్కినంత వరకు మనం చూసి నెక్స్ట్ టైం వచ్చి మనం బాదం వేసుకుందాం. మీ ఇష్టం, మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అని వేసుకోవచ్చు. కాజు వేసుకోవచ్చు, పిస్తా కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. నా దగ్గర ఇవే ఉన్నాయి, నేను వేస్తున్నాను. మీ ఇష్టం అనమాట. ముందు కూడా నేను చేస్తాను ఆల్రెడీ, మరి ఇది రెండోసారి చేస్తున్నాను లడ్డు. ఇక్కడ చలికాలం కాబట్టి బాగా నార్త్లో చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కంపల్సరీ లడ్డు తింటారనమాట. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఉంటాయి కదా, ఆ రెండు కూడా మనం ఫ్రై చేసుకోవాలి బాగా. అలా కలుపుతూనే ఉండాలి. కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ఏదైనా వేయాలి. కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిపోయి కదా, అటు ఇటు పేలుతున్నాయి కాబట్టి ఇంకా ఫ్రై అయిపోయినట్లు లెక్కని. ఇందులో కొద్దిగా మకానా వేసుకుందాం. మకానా బాగా ఫ్రై అయిపోవాలి. అది కూడా బాగా ఫ్రై చేసుకుంటే మనం వేరే ప్లేట్లో తీసుకోవచ్చు. బాగా ఫ్రై అయిపోతే అయిపోతుంది కాబట్టి మనం వేరే ప్లేట్లో తీసుకుందాం. మరి ఇంకోసారి మళ్ళీ అదే కడాయిని మళ్ళీ పెట్టేసుకుందాం. మరి కొద్దిగా గీ వేస్తున్నాను. ఇదేంటంటే గోందని అంటారు. నార్త్ ఇండియన్స్ బాగా యూజ్ చేస్తారు. ఈ చలికాలంలో ప్రతి ఒక్కరూ కంపల్సరీగా లడ్డులో వేస్తారనమాట. ఇది ఏం చెట్టు బంకో తెలియదు కానీ చెట్టు బంకే అంటారు. నాకు కూడా క్లారిటీగా తెలియదు. కానీ ఒకసారి ఇంతకుముందు కూడా నేను యూజ్ చేశాను, బాగానే ఉంది కాబట్టి మరొకసారి వేసుకుంటున్నాను లడ్డులోకి. ఇదేంటంటే ఎవరికైనా నడుము నొప్పి గట్ట ఉంటే వాళ్ళు తింటారు అని అంటారు, మంచిదేని అంటారనమాట. సరేలే, చలికాలం కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి నడుము నొప్పి ఉంటుంది కాబట్టి తీసుకొచ్చాను అనమాట. చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు లడ్డు, ఇది వేసిన లడ్డు. అందుకే ఇదేంటంటే చూడడానికి రాయిలాగా ఉంటుంది కానీ ఫ్రై అయిన తర్వాత మాత్రం బాగానే ఉంటుంది, పువ్వులా గీడుతుంది అనమాట. కొద్దిగా అలా వేపుకోవాలి. వేగిపోయింది కదా, ఒక సైడ్కి తీసేద్దాం. మరొకసారి కడాయి పెట్టేసుకుందాం. ఇవి తర్వాత మిక్సీలో వేసుకుందాం ముందుగుండా. మరి ఇంకొకసారి మనం అదే వేపాను కదా, వేగిన తర్వాత చూడండి ఎలా అయిపోతుందో మెత్తగా. మరొకసారి గీ వేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ముందుగుండా గోధుమ పిండిని జల్లించి పెట్టేసుకున్నాను కదా, 1 కేజీ వరకు ఉంటుంది గోధుమ పిండి. ఆ గోధుమ పిండిని మనం బాగా వేపుకోవాలన్నమాట. అలా ఏం కాకుండా 5 నిమిషాలు స్లోలో పెట్టి మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. అలా కలుపుతూనే ఉండాలి గోధుమ పిండిని. మనం ఎక్కడైనా జస్ట్ ఇంకా అటు నుంచి చూసినా కూడా మాడిపోద్ది అనమాట. అలా బాగా కలుపుతూనే ఉండాలన్నమాట. నేను మొత్తం వేసేసాక ఇంకా స్టార్ట్ చేయాలి. కింద మొత్తం గీ ఉంటుంది కదా, గీ అంతా గోధుమ పిండి కంటేలా మనం తిప్పుతూ కలుపుతూనే ఉండాలి. ఏం కాకుండా ఒక 5 మినిట్స్ అలాగ అయిపోద్ది అనమాట. అలా ఫ్రై చేయాలి 5 మినిట్స్ వరకు. మీకు ఇంకో టిప్ కూడా చెప్తాను. ఇంకొకటి ఏంటంటే మనం ముందుగుండా మనం గోధుమ పిండి స్మెల్ చూసామంటే ఎలా ఉంటుందో తెలిసిపోద్ది. వేగిన తర్వాత స్మెల్ చూస్తే తెలుస్తుంది అనమాట. ముందుగుండా అయితే పచ్చివాసన వస్తుంది కదా, బాగా గోధుమ పిండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చాలా మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట ఇది అయిపోయింది అని అర్థం. కలుపుతూనే ఉండాలి అలాగా చాలాసేపు 5 మినిట్స్. ఏం కాకుండా కలపడం వల్ల చేయి నొప్పి కూడా వస్తుంది. అసలు అటు నుంచి ఇటు చూడడం కూడా భయం వేస్తుంది అనమాట గోధుమ పిండి దగ్గర.
మాడుద్ది కాబట్టి బాగా కలుపుతూనే ఉండాలి. నేను ఇంకొక సైడ్ తిప్పి ఇంకో సైడ్ తిప్పపోయేసరికి వెంటనే మాడిపోతుంది అనమాట. వెంటనే మొత్తం చుట్టూరు తిప్పి మరి ఇంకా కలుపుతూనే ఉండాలి బాగా. అలా కలపాలి. కలిపినంత అలాగా కలుపుతూనే ఉండాలి. చూడండి ఎంత ఎంత ఒక్క నిమిషం అటు నుంచి ఇటు చూసేసరికి వెంటనే మాడిపోయింది. బ్రౌన్ కలర్ వచ్చింది కదా, కలర్ బాగా వచ్చింది కాబట్టి ఇంకా దగ్గర పడినట్లు లెక్కే. మరి ఇంకొక క్షణం ఫ్రై చేసుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. మీరు మాత్రం టైం చూసుకోండి. 5 మినిట్స్ అలాగా మీరు కలుపుతూనే ఉండాలి. అప్పుడే అదేంటి ఏంటంటే గోధుమ పిండి అనేది బాగా ఫ్రై అవుద్ది. ఇంతకుముందు ఎంత వైట్గా ఉండేది, ఇప్పుడు కలర్ కొంచెం చేంజ్ అయింది కదా. అయిపోయింది కాబట్టి మనం ఇంకా వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఈ గిన్నెలో వేసేసుకుంటున్నాను గోధుమ పిండిని. వేసుకున్న తర్వాత ఇవి వెండి ద్రాక్ష లాగానే ఉంటాయి. ఇవి వెండి ద్రాక్ష కాదు, మునగ అంటారంట నార్త్ ఇండియన్స్. ఇది లడ్డూలో వేస్తారంట. అలానే ఇది వెండి ఖర్జూరం. ఈ రెండు కలిపి మనం ఇవి ఆయిల్లో గీలో ఫ్రై చేయకూడదు. ఇవి అలా మనం మిక్సీ ఆడేసుకోవడమే. ఒక 2 మినిట్స్ అలా తిప్పేసుకుంటే చాలు. అయిపోయింది కదా. ఇది మనం కావాలంటే ఇంకా మెత్తగా ఆడుకోవచ్చు, లేదంటే ఎక్కడైనా పళ్ళుకు తగాలి అనుకుంటే కచ్చా పచ్చగా మనం ఆడుకుంటే చాలు. అయిపోయింది కదా. ఇవి కూడా వేసేసుకుందాం మనం. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఇవి ఒకసారి మిక్సీ ఆడేసుకుందాం. మీరు కావాలంటే షుగర్ వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే ఎక్కువ వేయట్లేదు, ఒక 5 స్పూన్లు వేస్తున్నాను అనమాట పంచదార. ఇందులో వేయాల్సిన అవసరం లేదు కూడాను ఎక్కువ. షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు, ఎందుకంటే ఇందులో ఏం స్వీట్ ఉండదు కాబట్టి చాలా మంచిది. నేను ఆల్రెడీ వెండి ఖర్జూరం కూడా వేసుకున్నాను కదా, అది కూడా స్వీటేని. గోధుమ పిండి కూడా స్వీట్లానే ఉంటుంది కదా. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా పడుతున్నాయి కాబట్టి అంత స్వీట్నెస్ అవసరం లేదు. మనం వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే 5 స్పూన్లే వేసుకున్నాను. అలాగే మరి కొద్దిగా గీ మరగబెట్టుకొని మనం లడ్డు చుట్టుకోవాలి కాబట్టి గీ వేడి చేసుకుంటున్నాను. ఇది కాసేపు కొద్దిగా తిప్పేసి చాలా అయిపోయినట్లు లెక్కని. కొద్దిగా వేడెక్కాలి కదా, బాగా కొద్దిగా మరిగిన తర్వాతే మనం వేసుకోవాలి గోధుమ పిండిలో. అంతలోకి మనం ఒకసారి ఆ గోధుమ పిండి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపేసుకుందాం. ఆయిల్ గీ వేడెక్కినంత వరకు మనం బాగా కలిపి పెట్టుకొని మొత్తం కిందంతా గోధుమ పిండి ఉంటుంది కదా, ఇంకంతేనండి. ఇందు లోపల మనం వేసుకొని గీ కొద్దిగా ప్లేట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాను కదా, అదే ప్లేట్లో నేను పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే అందులోపల కూడా గీ ఉంది కాబట్టి. ఇలా గట్టిగా చుట్టుకోవాలి లడ్డుని. మనం ఎలా అయితే మినప లడ్డూలు చేస్తాం కదా, మనం ఎలా అయితే సున్నుండల్లో గీ వేసుకొని చేసుకుంటామో అలానే మనం ఇందులో గీ వేసుకొని మనం లడ్డు చుట్టుకోవడమే. గట్టిగా చుట్టాలి, గట్టిగా లడ్డు చుట్టాలి. మన బలవంతా ఉపయోగించాలి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. అయిపోయింది లడ్డూలు చుట్టం.